మొదటి అధ్యాయం మొదటి నుండి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభం చెప్పు రాయలేదు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగుతాయి. పరిచయ వాక్యాలు లేదా శుభాకాంక్షలు ఉన్నాయి. పౌలు తాను ఏ పత్రికను రాసిన ఆ పత్రికకు ఒక శైలిని ఫాలో అవుతూ ఉంటాడు. అందులో ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తాడు, లేదా పరిచయ వాక్యాలు చెప్తాడు. ఆ తర్వాత కంటెంట్ ఉంటుంది. తను ఏ ఉద్దేశంతో పత్రిక రాశాడు, ఏ సంగతులు చర్చించాలనుకున్నాడో ఆ సంగతులు మిగిలిన ఉంటాయి. లాస్ట్ కంక్లూజన్ లో ముగింపు మాటలు ఉంటాయి. అలాగూ పౌలు తన పత్రికను రాస్తూ ఉంటాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కూడా మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు శుభవచనాలు లేదా శుభాకాంక్షలు లేదా పరిచయ వాక్యాలు చెప్పాడు. ఎఫెసులో ఉన్నటువంటి స్థానిక సంఘానికి పత్రికలు రాస్తూ వారికి శుభములు తెలియజేస్తూ ఉన్నాడు. 3వ వచనంలో నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగా. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించెను. తండ్రి అయిన దేవుడు ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యాలను జరిగించేవాడు. దేవుని సంకల్పము నన్ను క్షమించండి. సంకల్పము దేవుని సొంతమైంది. దేవుడు తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున ఆయన సమస్త కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. ఈ మాట ఎఫెసీ పత్రికలోనే ఉంది, బయట మనం చూడనవసరం లేదు. ఒకసారి మనము ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనంలో, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరిచి ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. దేవుడు తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యాలు జరిగిస్తున్నాడు. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం ఎలాంటిదనంటే, ఆయన నిర్ణయము క్రీస్తు యేసునందు, ఆయన నిర్ణయము క్రీస్తు యేసు ద్వారా దేవుడు తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయంలో
యేసుక్రీస్తును కేంద్రముగా చేసుకొని తను నిర్ణయం తీసుకున్నారు. ప్రభు అయిన యేసును ముఖ్యముగా ఆధారంగా చేసుకొని దేవుడు తన దయా సంకల్పాన్ని ఏర్పాటు చేశారు. అందువల్ల యేసుక్రీస్తును బట్టి లేదా యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన చిత్తాన్ని, తన నిర్ణయాన్ని జరిగించారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మూడవ వచనాన్ని మనం మరలా చదువుతూ ఉన్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు, అదిగో ఆ మాట మరలా గమనిస్తే, ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించును. యేసుక్రీస్తు నందే దేవుడు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహిస్తున్నాడు. క్రీస్తునకు వెలుపుట ఏమీ ఉండదు. క్రీస్తునకు వెలుపుట ఏమీ దొరకదు కూడా. దేవుని సంకల్పం అంతా, ఆయన నిర్ణయం అంతా, ఆయన ఉద్దేశం అంతా క్రీస్తునందు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కావాలంటే ఈ మాట రాసుకుందాం. దేవుని నిర్ణయము, ఆయన దయాపూర్వకమైన సంకల్పము అంతయు క్రీస్తునందు మాత్రమే. క్రీస్తునకు వెలుపుట ఏమి ఉండదు. క్రీస్తునకు వెలుపుట సంకల్పం ఉండదు. దేవుని నిర్ణయం ఉండదు. ఆయన దయ ఉండదు. ఆయన కృప ఉండదు. ఆయన ప్రేమ ఉండదు. ఏమీ ఉండదు క్రీస్తునకు. అందువల్ల క్రీస్తునందు అనేది ఈ ఎఫెసీ పత్రికలో మనము ఎక్కువగా గమనించగలుగుతూ ఉంటాం. దేవుని చిత్తము, ఆయన సంకల్పము క్రీస్తునందు. దేవుడు క్రీస్తునందు ఏమి చేయాలని ఉద్దేశించాడనంటే, భూమి మీద ఉండే మనుషులే, వారు మానవ దేహంలో ఉంటారు, మట్టిలో నడుస్తూ ఉంటారు. ఇలాంటి భూమి మీద ఉండేటువంటి మనుషులు వారు భూమి మీద ఉన్నప్పటికీ కూడా పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించాలనుకున్నాడు క్రీస్తు యేసునందు. మట్టి దేహం వారిది. ఈ మట్టి దేహంలో ఉండేటువంటి మనుషులకు దేవుడు తన దయాపూర్వకమైన సంకల్పం వారిని క్రీస్తునందు ఉంచి, క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించాలనుకున్నాడు. కాబట్టి మట్టి దేహంలో ఉండే మనుషులకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, అది భూ సంబంధమైనది కాదు, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు ఉద్దేశించాడు. వాస్తవానికి మానవులు ప్రతి ఒక్కరు వారు దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో సృష్టింపబడ్డారు. మానవులు దేవుని చేత సృష్టింపబడిన కారణాన మానవుల పట్ల ఆయన కరుణ కలిగిన వాడు. కరుణ కలిగిన దేవుడు ఏం చేశాడనంటే, అపోస్తుల కార్యగ్రంథం, మానవుల పట్ల కరుణ చూపే దేవుడు మనుషుల పట్ల ఆయన ఏం జరిగించారనంటే చదువుతాం. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 25వ వచనంలో నుండి, ఆయన అందరికీ జీవమును
ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక ఆయన అందరికీ ఏం చేస్తూ ఉన్నాడనంటే జీవాన్ని, ఊపిరిని దయచేస్తూ ఉన్నాడు. మనుషులందరికీ జీవమును, ఊపిరిని దయచేస్తాం. 26వ వచనం, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకను నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమో అని తన్ను వెదుకు నిమిత్తం నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పులిమేరను ఏర్పరిచారు. చెప్పగలిగిన దేవుడు ఆయన కరుణా సంపన్నుడై ఉండి ప్రతి మనిషికి జీవాన్ని, ఊపిరిని దయచేశాడు. అంత మాత్రమే కాకుండా వారి నిర్ణయ కాలం అంటే వారికి ఒక ఆయుష్ కాలం అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాదు వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను కూడా ఏర్పాటు చేశాడు. వారి నివాసానికి పొలిమేరలు కూడా ఏర్పాటు చేశాడు. ఆయన ప్రతి ఒక్కరికి సమీపంగా ఉండేవాడు, దూరంగా ఉండేవాడు కాదు. ఇది మానవ జాతి యావత్తు దేవుని యొక్క కనికరమును బట్టి వారు అనుభవిస్తున్నటువంటిది. దేవుని కృప, దేవుని యొక్క కనికరము వారి పట్ల దేవుడు చూపుతూ ఉంటే దానిని ప్రతి మనిషి అనుభవిస్తూ ఉన్నాడు. జీవాన్ని, ఊపిరిని దేవుడు దయచేస్తూ ఉన్నాడు. వారి నివాస స్థలం యొక్క పొలిమేరలు వారి నిర్ణయ కాలం అంటే ఆయుష్ను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతటితో సరిపెట్టకుండా 14వ అధ్యాయం అపోస్తలుల కార్యగ్రంథం 14వ అధ్యాయం 17వ వచనంలో, అపోస్తలుల కార్యగ్రంథం 14వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఆకాశము నుండి మీకు వర్షం, ఫలవంతమైన ఋతువులను దయచేసి ఆహారం అనుగ్రహించు, ఉల్లాసముతో మీ హృదయమును నింపుచు, మేలు చేయు చేత తన గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాను. కాబట్టి ప్రతి మనిషికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అనంటే ఆకాశం నుండి వర్షం, ఫలవంతమైన ఋతువులు దయచేస్తున్నాడు, ఆహారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు, ప్రతి మనిషి యొక్క హృదయాన్ని ఉల్లాసంతో ఉన్నారు, మేలు చేస్తూ ఉన్నారు ప్రతి మనిషికి. ఇది భూమి మీద ఆయన కనికరమును బట్టి ఆయుష్ చూసుకొని జన్మించిన ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడి, జన్మించిన ప్రతి ఒక్కరికి అని ఆయన సంకల్పంలో ఎవరైతే యేసుక్రీస్తునందు ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తులోనికి ఆయన శరీరంలోనికి ప్రవేశిస్తారో వారికి మాత్రము కేవలం ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ భూ సంబంధమైనటువంటి పరిస్థితులు మాత్రమే వర్షము గాని, ఆహారం గాని, ఫలవంతమైన ఋతువులు గాని, ఉల్లాసంతో వారి హృదయాలను తృప్తిపరచడం గాని, వారి నివాస స్థలం యొక్క పొలిమేరలు ఏర్పరచడం గాని, వారికి నిర్ణయ కాలమును ఏర్పరచడం గాని, వారికి ఊపిరికి జీవాన్ని దయచేయడం గాని, పాటుగా క్రీస్తు యేసునందున్న వారికి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. అది క్రీస్తు యేసునందు ఉన్న వారికి మాత్రమే సొంతం. ఎఫెసీ పత్రిక మనం చదువుతున్నప్పుడు ఒక క్రైస్తవుని యొక్క ఆధిక్యత ఎలాంటిదో, క్రీస్తు ప్రభు యొక్క సంఘం యొక్క మహత్యము ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక మొదటి 3 అధ్యాయాల్లో క్రీస్తు ప్రభును శిరస్సుగా కలిగి ఉన్న సంఘము ఎంత గొప్పదో, అలాగే
క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో అవయవముగా ఉన్న ఒక సభ్యుని యొక్క ఆధిక్యత ఎంత ఉన్నతమైనదో ఎఫెసీ పత్రికలో మనము పరిశీలనగా చూడగలుగుతాం. అపోస్తలుడైన పౌలు ఈ పత్రికల సంగతిని చాలా వివరంగా తెలియజేశాడు అనమాట. నువ్వు క్రీస్తు ప్రభు యొక్క సంఘ సభ్యుడు అయితే, ఆయన శరీరంలో అవయవం అయితే, మనకు అనుగ్రహింపబడేది పరలోక విషయమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. అది భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదము కాదు, అది సాధారణంగా మనుషులందరికీ గ్రాంట్ చేయబడే సంగతి. ఇది పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుభవించటానికి క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో అవయవంగా జతపరచబడ్డాం. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుభవించారన్నమాట. 4వ వచనంలో నుండి, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకి మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి, అంటే యేసుక్రీస్తునందున్న వారు ఆయనకు కుమారులుగా చేసుకోవడము దేవుడు ఉద్దేశించాడు. అందువలన క్రీస్తునందున్న వారు ఆయన శరీరమును సంఘములో అతుకుబడిన వారు తండ్రి అనేటువంటి దేవునికి కుమారులై ఉంటారు. అది పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాలని ఉద్దేశించాడు. ఆయన కుమారులుగా స్వీకరిస్తూ ఉన్నాడు. వాస్తవానికి దేవునికి కుమారులుగా ఉండడము నరునికి గొప్ప ధన్యకరమైనటువంటి పరిస్థితి. కుమారులుగా ఉండడం అని అంటే ఆయన స్వాస్థ్యమునకు వారసులుగా ఉండడం, ఆయన స్వాస్థ్యానికి వారసులుగా ఉండడం. దేవుని స్వాస్థ్యానికి వారసులుగా ఉండే గొప్ప ఆశీర్వాదము పరమదేవుడు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించాడు. అందువల్ల ఎఫెసీయులకు రాసిన యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించరో, అంటే యేసుప్రభువుని ఎందరు అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించడం. యేసుప్రభుని ఎంతమంది అంగీకరిస్తారో, ఆయన నామంలో ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని పిల్లలు అవటానికి అధికారం అనుగ్రహించాడు. వారందరికీ దేవుని పిల్లలు అవటానికి అధికారం. కాబట్టి అధికారికంగా దేవుని పిల్లలు అవడము పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం క్రీస్తునందు ఉన్నవారికి. కుమారులు లేదా దేవుని పిల్లలు అన్న మాట గొప్ప అంతస్తుతో కూడింది. ఆ అంతస్తు ఎలాంటిదనంటే రోమిలికి రాసినటువంటి పత్రిక, రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో నుండి మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే
మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులము అన్నాడు. ఎప్పుడైతే దేవునికి పిల్లలంటే అర్థం ఏంటంటే వారసులు అని అర్థం, దేవునికి వారసులు అని అర్థం. కాబట్టి యేసుక్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించాలని ఉద్దేశించినప్పుడు యేసుక్రీస్తునందు ఉన్నటువంటి వారు దేవునికి పిల్లలవుతారు. దేవుడు వారిని తనకు కుమారులుగా స్వీకరించాడు. వారు దేవునికి వారసులు అవి ఉంటారు. ఆయన స్వాస్యమునకు వారసులు అయి ఉంటారు. ఆయన స్వాస్యమునకు వారసులు అనేది ఎలాంటి ఆధిక్యతతో కూడిందై ఉంటుందనంటే పరలోకమందున్న దూతలు సైతం దేవుని స్వాస్యమునకు వారసులైనటువంటి వారికి పరిచారము చేయటానికి నియమింపబడిన ఆత్మలు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనంలో వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబోవాలి, పరిచారము చేయటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. కాబట్టి దేవదూతలందరూ రక్షణ అనే స్వాస్థ్యము పొందబోవారికి, అంటే దేవుని పిల్లలకు, క్రీస్తునందున్న వారికి పరిచారం చేయటకు పంపబడిన ఆత్మలు కారా, సేవకులైన ఆత్మలు కారా. కాబట్టి దేవుని కుమారులు, ఆయన పిల్లలు అనేటువంటి వారికి ఉండే ఆధిక్యత చాలా గొప్పది. పరలోకమందు దేవదూతలు సైతము వీరి కొరకు పరిచారం చేయటానికి పంపబడిన ఆత్మ. దేవుని సముఖంలో దేవదూతల యొక్క ఉనికి భూమి మీద నరుడు ఉనికి ప్రారంభం కాకమునుకుంటది. అంటే భూమిని సృష్టించిన తర్వాత ఈ 6వ రోజు నరుణ్ణి దేవుడు నియమించిన మాట వాస్తవం. ఆదామును కలుగు చేసింది 6వ రోజు. మొదటి రోజు వెలుగును, 2వ రోజు ఆకాశము, 3వ రోజు భూమి వగైరా సంగతులు, 4వ రోజు సూర్యచంద్ర నక్షత్రాలు, 5వ రోజు సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, 6వ రోజు జంతువులు, అలాగే నరుడు కూడా నియమించింది. ఇలాగా 6వ రోజు నరుడిని నిర్మించారు, సృష్టించారు, పరమటం. 7వ రోజు విశ్రమించారు. కానీ భూమికి పునాదులు వేసినప్పుడే దేవుని సముఖంలో దేవదూతలు ఉన్నారు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 38వ అధ్యాయం 4వ వచనంలో నుండి, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? నీకు వివేకం కలిగి ఉన్న ఎడల చెప్పము, నీకు తెలిసిన ఎడల దాని పరిమాణమును నియమించిన వాడు ఎవడో చెప్పము, దాని మీద పరిమాణపు కొల వేసిన వాడు ఎవడో చెప్పము, దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దానికి మూలరాతిని వేసిన వాడెవడు? కాబట్టి మూలరాతిని వేసినప్పుడు, భూమికి మూలరాతిని వేసినప్పుడు దేవదూతలు ఆనందించి జయధ్వనులు చేశారు. కాబట్టి నరుడు ఉనికి కంటే, నరుడు ఉనికి ప్రారంభం కాక మునిపే దేవదూతలు ఉన్నారు. దేవుని సముఖంలో దేవదూతలు ఉన్నారు. దేవుని సముఖంలో దేవదూతలు ఉన్నారని అంటే దేవదూతలు
నరుని కంటే వయసులో పెద్దవాళ్ళు. అని దేవుడు తన కృప మహేశ్వర్యం బట్టి క్రీస్తునందు ఉన్నటువంటి వారికి ఎలాంటి ఆధిక్యతను అనుగ్రహించారనంటే, క్రీస్తునందు ఉన్నవారు తనకు పిల్లలు. ఎప్పుడైతే దేవునికి మనం పిల్లలం అయ్యామో, ఆయన సముఖంలో ఉండే దేవదూతలు మనకు పరిచారం చేయటానికి పంపబడిన ఆత్మలై, సేవకులైన ఆత్మలై. అందువలన దేవునికి కుమారులుగా ఉండడం ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి పరిస్థితితో వివరించడానికి వీలు. అంత ఉన్నతమైనటువంటి స్థితిలో క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు. అంతటి ఉన్నతమైనటువంటి స్థితిని క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి దేవుడు అనుగ్రహించాడు. ఆ స్థితి ఏంటంటే దేవునికి పిల్లలు, ఆయనకు వారసులు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో నుండి, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందును. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తిగా ప్రభువు చెప్తున్నాడు. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉంటారని ఎవరు చెప్పారనంటే, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రభు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎవరితో చెప్పాడనంటే, క్రీస్తు యేసునందు ఉన్నటువంటి మాట అన్నాను అంటే తన ఆధిక్యత, దాని విలువను గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. నా కుమారుడు ఆధిక్యత ఎలాంటిదనంటే, ప్రభుతో పాటు నువ్వు వారసుడు, ఆ స్వాస్యానికి వారసు. అంటే దేవదూతలు సైతము కూడా అనుభవించిన గొప్ప ఆధిక్యత నీకు ఇవ్వబడింది అని చెప్పేసి, అలాంటి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి దేవుడు ఇవ్వాలని ఉద్దేశించాడు. అది ఆయన సంకల్పమయ్యాడు. చదువుతాము ఇప్పుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. ఎట్లనగా తన ప్రియనియందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్టు, దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించాడు. తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాడు. అంటే ఇంత గొప్ప ఆధిక్యతను మనకి ఇవ్వట, మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులునై ఉండవలను, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుంది. కాబట్టి ఆయన ఏం చేశారంటే, ఇప్పుడు క్రీస్తు ప్రభు శరీరంలో నీవు అవయవం అయితే నిన్ను ఆయనకు కుమారులుగా స్వీకరించాలని నీ విషయమై దేవుడు ఎప్పుడు ఆలోచన చేశారు, నువ్వు అనుభవిస్తున్నటువంటి అంతస్తు నీకు దేవుడు ఎప్పుడు ఇవ్వాలని ఉద్దేశించారు అన్నట్లయితే, అది జగత్తు పునాది వేయబడక మునుపు ఇప్పుడు క్రీస్తు యేసునందు మనుషులు మనం అనుభవిస్తున్నటువంటి ఆశీర్వాదం, ఆయనకు కుమారులుగా స్వీకరించబడి ఆయనకు కుమారులుగా మనం పొందుతున్న ఈ ధన్యకరమైనటువంటి పరిస్థితి
దేవుడు ఎప్పుడు ఉద్దేశించాడనంటే మన పట్ల మన క్రీస్తునందు ఉంటే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. వలన దేవుని మహాకృప కనికరం ప్రేమ క్రీస్తు యేసునందున్న వారు అనుభవిస్తూ ఉన్నారు. క్రీస్తు యేసునందున్న వారికి కుమారత్వం అనుగ్రహించాలి, వారసత్వం అనుగ్రహించాలని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయంలో మనం ఒక భాగం అవడమో, ఆయన నిర్ణయం ప్రకారం మనం స్వీకరింపబడడమో ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి పరిస్థితి క్రైస్తవుడా ఆలోచించి. క్రీస్తు యేసునందు అంటే నీకు ఇవ్వబడిన ధన్యకరమైనటువంటి పరిస్థితి అండి. ఇలాంటి గొప్ప ఆధిక్యతను నీకు ఇవ్వాలని దేవుడు నిన్ను ఎప్పుడు ప్రేమించాడనంటే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమించాడు. ఇప్పుడు నువ్వు పుట్ల, మీ తండ్రి పుట్టలేదు, మీ తాతగారు కూడా పుట్ల. ఆ మాటకు వస్తే ఆదాము కూడా భూమి మీద సృష్టింపబడ్డా. భూమి మీద నరుడే లేడు. భూమి మీద నరుడే లేని కాలంలో జగత్తు పునాది వేయబడక మునుపు, అంటే భూమి ఆకాశములు సృష్టింపబడక మునిపే క్రీస్తు యేసునందు నీకింత గొప్ప ఆధిక్యత ఇవ్వాలని, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు ప్రేమ చేత ఉద్దేశించాడు. అందువల్ల ఒక క్రైస్తవుని యొక్క ఆధిక్యత ఇంత అని వివరించడానికి మామూలుగా ఏ మనిషి వలన కాదు. అపోస్తలుడైనటువంటి పౌలు పరిశుద్ధాత్మ సహాయంతో దాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో గ్రహించడానికి ప్రయత్నించారు. చదువుతాము ఇప్పుడు 7వ వచనాన్ని. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనము ఆ క్రీస్తునందు అనే పరిధిలో జగత్తు పునాది వేయబడక మునిపే, అందులో ఒక మానవ మాత్రుడు నాలాంటి వాడు మీలాంటి వాడు ఉండడం అనేది ఎంత ధన్యకరమైనటువంటి పరిస్థితి. నాయు గట్టి పువ్వు లాంటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోతుంది. మనం పుట్టక ముందు మనం ఈ లోకానికి తెలియదు. మనం పుట్టక ముందు మనల్ని కనే తల్లిదండ్రులకు కూడా మనం తెలియదు, పరిచయం. కానీ క్రీస్తు యేసునందున్న నీ కొరకు దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పాన్ని చేశారనంటే క్రీస్తునందు నీ పట్ల నా పట్ల దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదై ఉంటుందో, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదై ఉందో ఆలోచించి. ఆయన తన ప్రేమలో నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అంటే నువ్వు ఆయనకి ఏమి రుణం తీర్చుకోగలవు? నువ్వు ఏం చేస్తే రుణం తీరుతుంది. అలాంటి గొప్ప ఆధిక్యత క్రీస్తు యేసునందు మనకు కనిపించు. చదువుతాం 7వ వచనం. 6వ వచనంలో ఇంకొక మాట ఉంది. మనం ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండాలి. దేవుని ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను మనం ఉండాలి. ఎలా పడితే జీవించడానికి కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో మనల్ని ప్రేమించింది దేనికోసం అనంటే, క్రీస్తు యేసునందు మనల్ని ఉంచింది దేనికోసం అనంటే, ఆయన శరీరంలో ఒక అవయవంగా మనలను అతికింది దేనికోసం అనంటే, ఆయన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలి. ఏ క్రీస్తునందు లేకపోతే ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండటానికి వీలు కదా? వీలు కాదు. క్రీస్తునకు వెలుపట మనిషి
ఆత్మ సంబంధంగా జీవితాన్ని దేవుని మెప్పించే విధంగా కొనసాగించడానికి వీలు కాని పరిస్థితి. దానివల్ల ఏం ప్రయోజనం వస్తుందని అంటే, క్రీస్తునకు వెలుపట ఉన్న వారికి నిత్య నాశనం తప్ప శ్రేయస్కరమైనటువంటి పరిస్థితి కాదు. అందువల్ల మనల్ని క్రీస్తు యేసులోనికి తీసుకొని, ఆయన శరీరంలో అవయవంగా తీసుకొని, ఇక జీవితంలో ఆయన ఎదుట మనం నిలబడే స్థితి ఎలాగుండాలనంటే, పరిశుద్ధులుగా నిర్దోషులుగా వెళ్ళిన ఎదుట నిలబడాలని, మనము ఆయన ఎదుట నిలబడాలని, ఆయన ప్రేమ మన పట్ల జగత్తు పునాది వేయబడక ప్రారంభమై క్రీస్తునందు మనలను వెంటాడుతూనే ఉంది. కాబట్టి అంత శ్రేష్టమైనటువంటి రీతిలో పరమ దేవుడు మనల్ని స్వీకరించాడు. దేవుని స్తోత్రం. 7వ వచనాన్ని మనం చదువుతున్నాం. దేవుని కృపా మహిదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది. మనం ఆయన ఎదుటి పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండటానికి, ఆయనకు కుమారులుగా దేవునికి వారసులుగా ఉండటానికి ఆయన ఏం చేశాడనంటే, తన ఐశ్వర్యాన్ని మన మీద కుమరించాడు. తన ఐశ్వర్యంలో మనల్ని ముంచెత్తాడు. ఏంటి ఐశ్వర్యం అంటే, ఆయన కృపా మహదైశ్వర్యం. ఆయన కృపా మహదైశ్వర్యం. కృప అంటే మనందరికీ తెలిసిన సామర్థ్యమే. కృప అంటే అర్హత లేని వారికి, యోగ్యత లేని వారికి యోగ్యతను కల్పించడం కృప. అర్హులు కారు, ఆ సంగతికు యోగ్యులు కారు, యోగ్యులు కాని వారిని యోగ్యులుగా చేసేది కృప. అర్హత లేని వారికి అర్హతను అనుగ్రహించేది కృప. అర్హత లేని వారికి అర్హతను అనుగ్రహించేది కృప. మీకు అర్థమవటానికి ఒక సంగతి చెప్తాను. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందో లేదో తెలియదు, కానీ 10వ తరగతి చదువుతున్న రోజుల్లో ఆ సీనియర్ బ్యాచ్ కి ఒక సంగతి జరిగింది. అంటే నేను అప్పుడు 9th క్లాస్ అయితే చదువుతున్నాను. ఏం జరిగిందనంటే, అది సోషల్ ఎగ్జామ్. సోషల్ ఎగ్జామ్ లో అవుట్ ఆఫ్ సిలబస్ లో ప్రశ్నలు వచ్చాయి. అంటే సిలబస్ లో లేని ప్రశ్నలు కొన్ని వచ్చాయి. సిలబస్ లో లేని ప్రశ్నలు కొన్ని వస్తే చాలా మందికి రావాల్సిన మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చాయి. కొంతమంది ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిపోయినప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందనంటే, ఇంతమంది ఫెయిల్ అయిపోతే ప్రమోటింగ్ ఫర్దర్ ఎడ్యుకేషన్ ప్రమోటింగ్ కష్టం అవుతుందని కృపలో మార్కులు కలిపారు. అంటే వాడు పరీక్ష రాసినందువల్ల వచ్చిన మార్కులు కాదు, తన జ్ఞానం చెప్పున వచ్చిన మార్కులు కాదు. గవర్నమెంట్ వాళ్ళు ఇతను పాస్ చేయాలని ప్రతి ఒక్కరికి ఒక 5 మార్కులు కలిపామని. ఎప్పుడైతే 5 మార్కులు కలిపారో 30 మార్కులు వచ్చిన వాళ్ళందరూ 35 వచ్చేసే పాస్ అయిపోయారు. దాన్ని గవర్నమెంట్ వాళ్ళు ఏమని పిలిచారనంటే గ్రేస్ మార్క్స్ అన్నారు. గ్రేస్ అంటే కృప. పరీక్ష రాసినందువల్ల వచ్చిన మార్కులు కాదు, ఉచితంగా ఫ్రీగా కలిపిన మార్కులు. అలాగే దేవుడు ఏం చేశాడనంటే, మనం ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఇక మీదట జీవించడానికి, క్రీస్తు యేసునందు జతపరచబడటానికి మనకు యోగ్యత లేదు. ఆయన శరీరమును సంఘంలో అవయవాలుగా ఉండటానికి యోగ్యత లేదు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తునందు దేవుడు మానవుల పట్ల కనుపరచవలసినటువంటి ప్రేమను అందుకోవటానికి అర్హత లేదు మనకి. అర్హత లేకపోయినప్పుడు మహోన్నతుడైన దేవుడు మన పట్ల ఏం జరిగించారనంటే, మనల్ని తీసుకొని ఆయన కృపలో ముంచి పైకి తీశారు. ఆయన కృపలో మనల్ని ముంచెత్తేశారు.
ఆ కృప ఎలాంటి కృప అంటే కృప మహదైశ్వర్యం. అది గొప్ప ఐశ్వర్యం దేవుని దగ్గర, దేవుని యొక్క ఐశ్వర్యం అది. ఆ ఐశ్వర్యంతో దేవుడు ఏం చేశాడంటే మన ఎడల కృపను విస్తరింపు చేసి ఆ కృప మహదైశ్వర్యమును బట్టి మనలను విమోచించారు. విమోచించారంటే ఏం జరిగింది? మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. చేసిన అపరాధాలన్నీ క్షమించాడు పరమ దేవుడు. అది దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి మన ఎడల జరిగిన కార్యక్రమం. చదువుతాం 7వ వచనాన్ని మరొకసారి. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మనకు విమోచన దేనిని బట్టి జరిగించాడు అంటే దేవుడు తన కృపా మహదైశ్వర్యమును బట్టి జరిగించాడు. అంతేగాని మనం సాధించింది ఏమీ లేదు. మనం ఏదో మహానుభావులు మన కాదు, మనం ఏదో పండితులు మన కాదు, మనం ఏదో గొప్పవాళ్ళు మన కాదు. దేవుడు తన కృపలో ఐశ్వర్యవంతుడైన కృప బహు విస్తారంగా ఉంది ఆయన దగ్గర. ఆ కృప మహదైశ్వర్యాన్ని మన పట్ల చూపించాడు. అప్పుడు ఏం జరిగిందనంటే మనకు విమోచన కలిగింది యేసుక్రీస్తు ద్వారా. అంటే మన అపరాధములకు క్షమాపణ కలిగింది అని చెప్పేసి. వాస్తవానికి ఇక్కడ విమోచన అని ఉపయోగించబడిన ఈ మాట జాగ్రత్తగా పరిశీలించవలసింది. విమోచన అంటే విడుదల అని అర్థం. దేవుడు తన కృప మహదైశ్వర్యంలో మనకు విడుదల అనుగ్రహించాడు యేసుప్రభు యొక్క రక్తం ద్వారా. విడుదల అవసరమా? అసలు ఈ విడుదల అనేది, విమోచన అనేది ఎవరికి అవసరం అనంటే బానిసలకు అవసరం, స్వతంత్రులు కాని వారికి అవసరం, స్వతంత్రం లేని వారికి అవసరం. అయితే మనుషులకు ఇలాంటి విడుదల అవసరమైంది. కారణం ఏంటంటే మనము వేరే వాళ్ళ కోసం మనం మాట్లాడొద్దు. ఇది క్రీస్తు ప్రభు సంఘానికి ఉద్దేశించి రాయబడిన ఎఫెసీ పత్రిక కాబట్టి నీవు నేను క్రీస్తులోనికి ప్రవేశించక ముందు, దేవుని కృప మహదైశ్వర్యము బట్టి విమోచన పొందక ముందు మన పరిస్థితి బానిస బ్రతుకు. మనం బానిసలో, స్వతంత్రం లేని వాళ్ళు. ఎలాంటి బానిసత్వం అని అంటే, మొదటిగా ఇష్టపూర్వకంగా పాపాన్ని జరిగించడాన్ని బట్టి పాపానికి బానిసలమయ్యాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో, పాపం చేయ ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తాను. పాపానికి దాసుడు. పాపం ఏలుతూ ఉంది, స్వతంత్రం లేదు, పాపం యొక్క బంధకాల్లో ఉన్నాం. ఎప్పుడైతే పాపం యొక్క బంధకాల్లో ఉన్నామో, పాపం యొక్క బంధకం ఏం చేస్తూ ఉంటుందనంటే పాపం యొక్క ఏలుబడి చేస్తూ ఉంటది. పాపం పెత్తనం చేస్తూ ఉంటే పాపంతో పాటు మన పైన మరణం కూడా పెత్తనం చేయడం జరిగింది. పాపం స్నేహితుడు మరణం. ఈ పాపంలో ఎప్పుడైతే మనిషి పడిపోయాడో పాపంతో పాటు మరణం కూడా ఏలుబడి చేయడం ప్రారంభిస్తుంది. మరణం యొక్క ఏలుబడిలో మనిషి. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో నుండి ఇట్లుండగా
ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణం లోకములో ఎలాగూ ప్రవేశించను. మనుషులందరూ పాపం చేస్తున్నందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఎలాగనగా ధర్మశాస్త్రం వచ్చిన కనుక పాపము లోకంలో ఉండేది, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపం ఆరోపింపబడలేదు. ఆదాము చేసిన అతిక్రమం కూడా పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. కాబట్టి మరణము ఏలుబడి ప్రారంభించింది. స్వతంత్రులు 1949కు ముందు భారతదేశానికి స్వాతంత్రం లేదు. భారతదేశము బ్రిటిష్ వారి ప్రభుత్వం కింద ఉంది, ఒక ప్రభుత్వమే. కానీ మనం క్రీస్తులోనికి రాకముందు మన మీద అనేకమైన ప్రభుత్వాలు ఉన్నాయి. అనేకులు మనల్ని ఏలడం ప్రారంభించారు. అందులో మొదటిది పాపము, రెండవది మరణం. ఈ పాపానికి మరణానికి ఒక లీడర్ ఉన్నాడు, అపవాది. అపవాది కూడా ఈ పాపమును, మరణము, ఉచ్చును ఆధారంగా చేసుకొని మనిషిని తన ఆధ్వర్యంలో పెట్టుకోవడం ప్రారంభించాడు. అంటే స్వతంత్రుడిగా కాకుండా తనకు బానిసగా చేసుకోవడం మొదలుపెట్టాడు. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైన ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానికి, అనగా అపవాది మరణము ద్వారా నశింపచేయటం, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడం. కాబట్టి మనుషులు దాస్యానికి లోబడి ఉన్నారు. ఎవరు దాస్యం అని అంటే అపవాది యొక్క దాస్యానికి లోబడి ఉన్నారు. దాస్యానికి లోబడిన వారిని విడిపించటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాయను. కాబట్టి దాసులు అంటే బానిసలు, స్వతంత్రం లేని వారిని విడిపించటానికి దేవుడు తన కృపా మహదైశ్వర్యాన్ని మన ఎడమ చూపించాడు. అది యేసుక్రీస్తు యొక్క రక్తం. అందువలన క్రీస్తులోనికి రాకముందు మనం బానిసలము, పాపానికి బానిసలము, మరణానికి బానిసలము, అపవాదికి బానిసలు. ఈ బానిసత్వం నుండి విడిపింపబడము ఏ మనిషి కూడా తన సొంతంగా జరిగించలేడు. కారణం ఏంటంటే ఈ బానిస బ్రతుకు కింద మనం చిక్కుకున్నప్పుడు మనల్ని ఈ బానిసత్వంలోనికి, అంటే ఈ బానిసత్వంలో బంధించినటువంటి అతను బలవంతుడు. ఎంతటి బలవంతుడు అంటే ఏ మనిషి కూడా అతని బలాన్ని ఎదిరించి స్వతంత్రుడు కాలేడు. అంతటి బలవంతుడు, అంతటి బలం. అందువలన మనిషి తనంత తానుగా విమోచింపబడము, స్వతంత్రుడు అవడము జరిగే కార్యక్రమం కాదు. అతడు స్వతంత్రుడు అవ్వాలని అంటే తనకంటే బలవంతుడైన వాడు, అంటే ఎవరు బంధకాల్లో ఉన్నాడో అపవాది కంటే బలవంతుడైన వాడు ఆ బంధకాల నుంచి విమోచింపగలుగుతాడే తప్ప మనిషి తనంతట తానుగా బంధకాల నుంచి రాలేడు. లూకా సువార్త 11వ అధ్యాయం 21వ వచనంలో నుండి, బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండడు. కాబట్టి అపవాది బలవంతుడు, అతనికి పాపము, మరణము అనే ఆయుధాలు ఉన్నాయి. ఆ కుడి ఎడమల ఆయుధాలు కలిగినటువంటి అపవాది బలవంతుడుగా
ఉండి అతను బంధకాల్లో సొత్తుగా ఉన్నటువంటి మనల్ని బంధించి పెట్టాడు. బంధించి పెడితే ఆ బంధకాల నుంచి మనం సొంతంగా విడుదల పొందటానికి వీల్లేదు, మనం బలహీనులం. అయితే ఏం జరిగింది? అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టాడు. కాబట్టి ఏం జరిగిందనంటే ఇప్పుడు విడుదల కలగటానికి అతని కంటే బలవంతుడు కావాలి. ఆ బలవంతుడు ప్రభు అయిన యేసు. దేవుడు తన కృపా మహిదైశ్వర్యంలో క్రీస్తునందు మనలను ఆయన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, ఆయనకు స్వాస్యమునకు వారసులుగా, కుమారులుగా నిలవబెట్టడానికి మహోన్నతుడైన దేవుడు ఏం జరిగించాడనంటే ఒక బలవంతుణ్ణి, ప్రభు అయిన యేసు, బలవంతుడైన అపవాదిని ఓడించి ఆయుధాలు లాగేసుకోవటానికి ఉద్దేశించాడు. అది దేవుడు మన ఎడల చూపిన కృపా మహదైశ్వర్యం. కాబట్టి ప్రభు అయిన యేసు ఆయన బలవంతుడు, అపవాది కంటే బలవంతుడు, అపవాదిని జయించిన వాడు, అపవాది యొక్క క్రియలను లయపరిచిన వాడు. చదువుతాం మొదటి యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షం. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అపవాదిని నాశనం చేయటానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి బలవంతుడైనటువంటి ప్రభు అయిన యేసు అపవాదిని ఓడించిన వాడు, జయించిన వాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనం చదివాం, మరొకసారి చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైన ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాలని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటం ఆయన కూడా రక్త మాంసములలో పాల్పడాడు. కాబట్టి మరణము ద్వారా అపవాదిని నశింప చేయడానికి ప్రభు అయిన యేసు పనిచేశాడు. కాబట్టి బలవంతుడైన ప్రభు అయిన యేసు తన మరణము ద్వారా అపవాదిని నశింపజేసి గురించి అపవాదికి ఆయుధాలుగా ఉన్నటువంటి మరణమును, పాపమును కూడా ఆయన నిరర్ధకం చేసేసారు. ఆయన యొక్క శరీరంలో పాపానికి శిక్ష విధించారు. ఆయన పునరుద్ధరణ అవడాన్ని బట్టి మరణాన్ని నిరర్ధకం చేసేసారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంలో పంపి ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించను. కాబట్టి మన మీద ప్రభుత్వం చేస్తున్న అపవాదిని ఓడించి నశింపజేశారు. అలాగే మన మీద ప్రభుత్వం చేస్తున్న పాపానికి శిక్ష విధించారు ప్రభు అయిన యేసు తన దేహంలో. అలాగే ఆయన పునరుద్ధరణ అవడం వలన మరణాన్ని కూడా నిరర్ధకం చేసేసారు. తిమోతి పత్రికలు ఈ సంగతిని మనం చూస్తాం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలమునే క్రీస్తునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదన
తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాడు. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. కాబట్టి మరణం నిరర్థకమైపోయింది, పాపానికి శిక్ష విధింపబడింది, అపవాది నాశనమైంది. దేవుడు తన కృప మహదైశ్వర్యాన్ని బట్టి బానిసలుగా బ్రతుకుతున్నటువంటి మనకు విమోచన అనుగ్రహించాడు. వీటన్నిటి నుంచి విమోచన అనుగ్రహించాడు. ఇది మనం సాధించింది కాదు. ఈ ధన్యతను పొందుకోవడానికి అర్హత కూడా లేదు. దేవుడు తన కృపంలో మనల్ని ముంచెత్తాడు. అంతే, అది కృప మహదైశ్వర్యం. అందువల్ల ఏం జరిగిందంటే మన అపరాధాలకు క్షమాపణ చేసింది, మన పాపంలో క్షమింపబడ్డాయి క్రీస్తు యొక్క రక్తంలో. దేవుడు తన దయాపూర్వకమైనటువంటి సంకల్పంలో క్రీస్తునందు మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ఆయన కుమారులుగా ఉండడం, మనం ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండడం, జగత్తు పునాది వేయబడక మునిపే మానవుల పట్ల క్రీస్తు చేసినందు దేవుడు ఉద్దేశించిన, దేవుడు కనుపరచాలనుకున్నటువంటి ప్రేమకు నోచుకోవడం, ఆయన కృప మహదైశ్వర్యంలో ముంచి తేలాడడం, మనకు విమోచన కలగదు, మన అపరాధములకు క్షమాపణ కలగదు. ఇవన్నీ క్రీస్తు చేసినందు దేవుడు మనకు అనుగ్రహించే పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. సంగతులు ఇంకా ఉన్నాయి. 5 నిమిషాలు. దేవుడు తన కృప మహదైశ్వర్యం బట్టి మనకు విమోచన అనుగ్రహించారు. అపవాది యొక్క బంధకాల నుంచి విమోచన, అపవాది బంధకాల నుంచి విమోచన అంటే అపవాది యొక్క అధికారం నుండి విమోచన. అపవాది యొక్క అధికారము అంధకార సంబంధమైన అధికారం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, అది చీకటి సామ్రాజ్యం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలిగి ఉంది. కాబట్టి 13వ వచనం చూడండి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. కాబట్టి అది అంధకార సంబంధమైన అధికారం. ఈ అంధకార సంబంధమైన అధికారంలో దేవుని ఉగ్రత తప్ప, ఆయన శాపం తప్ప ఆశీర్వాదాలు ఏమి ఉండవు. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్నటువంటి వారికి దూరంగా ఉంటది. అందువల్ల ఏం జరిగిందనంటే మనకు విమోచన కలగటానికి దేవుడు తన కృప మహదైశ్వర్యాన్ని మన పట్ల చూపారు. ఆయన తన కృప మహదైశ్వర్యం వలన అంధకార సంబంధమైన అధికారం నుండి మనకు విడుదల చేశారు. అదే అపవాది యొక్క బంధకాల నుంచి మనకు కలిగినటువంటి విమోచన, విడుదల. రెండవది పాపము నుండి విడుదల. మూడవది మరణము నుండి విడుదల. అసలు వాస్తవానికి పాపము నుండి విడుదల కలగాలి. పాపము నుండి విడుదల కలిగినప్పుడు మనం అన్ని జనులు కూడా ఉన్నారు, అన్ని జనులైనా యూదులైనా. జనులకు యూదులకు దేవుని సహవాస భాగ్యాన్ని అనుభవించడానికి ఒక సమస్య ఉంది. ఇది కంబైన్డ్ సమస్య. అది పాపము. ధర్మశాస్త్రం ఏం చేస్తూ ఉందనంటే పాపానికి సహకరించింది.
యూదులకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం పాపంతో ఫ్రెండ్షిప్ చేయడం ప్రారంభించింది. అంటే ఫ్రెండ్షిప్ చేయడం అని మనం మామూలుగా అర్థం అవడానికి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ ధర్మశాస్త్రం ఏం చేసిందనంటే పాపానికి ఆయువు పోసింది. అందువలన చిన్నగా ఉండే పాపం పంట భగ్గుమని అంటుకుంది. చిన్నగా ఒక ఒత్తు వెలుగుతూ ఉన్నప్పుడు దాని మీద పెట్రోల్ పోస్తే ఎలాగ భగ్గుమని అంటుకుంటూ ఉంటుందో, పాపం ఏం చేస్తుందనంటే యూదులకు అనుగ్రహింపబడినటువంటి ధర్మశాస్త్రాలను ఆయుధంగా చేస్తుంది. చదువుతాం రోమిలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం. రోమిలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 7వ వచనంలోనండి, కాబట్టి ఏమందము ధర్మశాస్త్రము పాపమైనా అంటనల, ధర్మశాస్త్రం వల్లనే కానీ పాపం అనగా ఎట్టుదో నాకు తెలియదు. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పిన ఎడల దురాశ అన్నది ఎట్టిదో నాకు తెలియదు. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించును. పాపం ఏం చేస్తుందంటే ఆజ్ఞను హేతు చేసుకుందంట. ఆజ్ఞ అంటే ధర్మశాస్త్రాన్ని హేతు చేస్తుంది. హేతు చేసుకుని సకల విధమైన దురాశను పుట్టించేందు ఒక యూదుడికి. అందువల్ల పాపం ఏం చేస్తూ ఉందనంటే ఒక యూదుడి విషయంలో ధర్మశాస్త్రంతో కలిసి ధర్మశాస్త్రం వలన ఇంకా మనిషిని నష్టంలోనికి ముంచేస్తూ ఉంది. అందువలన పాపము సమస్య అయితే ఆ పాపానికి ఆధారమయ్యేది ధర్మశాస్త్రం. అది యూదునికి సమస్య. ధర్మశాస్త్రం యూదునికి ఒక్కడికే సమస్య. ధర్మశాస్త్రము యూదునికి మాత్రమే కాదు, నాకు కూడా సమస్య. నేను అనుజనుడిని, నేను యూదుని కాదు, నాకు కూడా సమస్య. సమస్య ఏంటనంటే ఈ ధర్మశాస్త్రము దేవుని సహవాసం నుండి నన్ను దూరం పెడుతూ ఉంది. అది ఒక అడ్డుగోడుగా నిలిచింది. దేవుని సహవాస బాంధవ్యాలకు నోచుకొని పరిస్థితులు నన్ను నెట్టివేసింది ధర్మశాస్త్రం. పరిస్థితి ఎలాగుంది? ధర్మశాస్త్రం నాకు ఎట్టు పరిస్థితిని కలిగించింది అని అంటే ఇదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో నుండి, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేదు అనబడిన మీరు ఆ కాలం మందు ఇశ్రాయేలులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ధర్మశాస్త్రం నాకు ఎలాంటి పరిస్థితిని కల్పించిందంటే నాకు అసలు దేవుడే లేడంటే నిబంధన దేవుడు లేడు. నాకు ఆయన సృష్టికర్త అయిన దేవుడే, ఆ బాంధవ్యం ఉంది. కానీ మామూలుగా దేవుడి యొక్క విధానం ఏంటంటే నిబంధనతోనే మనుషులతో వ్యవహరిస్తూ ఉంటాడు. ఆయన నిబంధన దేవుడై ఉండటానికి ఇష్టపడతాడు. ధర్మశాస్త్రం ఏం చేసిందంటే నన్ను పక్కకు నెట్టేసి నిబంధనలో నుండి అసలు నాకు దేవుడే లేని పరిస్థితిని కల్పించింది. నిరీక్షణ దేవుడు లేకపోతే ఇంకేముంటుంది? నిరీక్షణే లేదు. పరజనులు, వాగ్దాన నిబంధన లేని పరజనులుగాను, పరదేశులుగాను, అంటే ఒక అంటరాని వాడిగా చేసేసింది. ఏది చేసింది నన్ను ఈ పరిస్థితుల్లో కనంటే ధర్మశాస్త్రం. కాబట్టి ధర్మశాస్త్రం యూదునికి సమస్య ఎలాగనంటే పాపము ధర్మశాస్త్రాన్ని సపోర్ట్ తీసుకొని
సకల విధమైన దురాశలు పుట్టించేస్తుంది. ఆధారంగా తీసుకుంది పాపము ధర్మశాస్త్రాన్ని యూదుడి విషయంలో. నా విషయంలో ధర్మశాస్త్రం ఏం చేస్తుంది అంటే నన్ను పూర్తిగా లోకమందు దేవుడే లేని ఒక అనామకుడు చేసేసింది ధర్మశాస్త్రం. అందువలన ధర్మశాస్త్రం ఒక సమస్య, యూదునికి సమస్య, నాకు సమస్య. నాకు యూదునికి సమస్యగా ఉన్న ఈ ధర్మశాస్త్రం నుండి నాకు విడుదల కావాలి. నాకు విడుదల కావాలి, యూదునికి కూడా విడుదల కావాలి. అందువల్ల దేవుడు తన కృపా మహదైశ్వర్యమును బట్టి ఏం చేశాడనంటే పాపం నుండి విడుదల చేయటానికి ఉద్దేశించి పాపం నుండి విడుదల కలిగించారు, మరణం నుండి విడుదల కలిగించారు, అపవాది బంధకాల నుంచి విడుదల కలిగించారు, అంటే అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల కలిగించారు. దాంతో పాటుగా ధర్మశాస్త్రం నుండి కూడా విడుదల వచ్చేసింది. దేవుడు తన కృపా మహదైశ్వర్యం వల్ల జరిగించిన కార్యక్రమం ధర్మశాస్త్రము నుండి విమోచన. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో నుండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో నుండి, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విడిపించుటకే ధర్మశాస్త్రమునకు లోబడి. కాబట్టి యూదుల సమస్య ధర్మశాస్త్రము నుండి లోబడే వారిని కూడా విడిపించాడు. అలాగే ధర్మశాస్త్రం నాకు సమస్య కాబట్టి ఆ పరిస్థితుల నుండి కూడా నన్ను పక్కకు నెట్టాలనంటే ముందు ధర్మశాస్త్రం తీసుకుంది. అందువలన ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విడిపించడానికి దేవుడు తన కృపా మహదైశ్వర్యమును బట్టి క్రీస్తు యేసును ఆయన యొక్క బలియాగాన్ని ఏర్పాటు చేశారు. అందువల్ల ధర్మశాస్త్రం నుంచి విడుదల వచ్చేసింది. సమస్య మనుషుల యొక్క బంధకాలకి విడుదల వచ్చేసారు. అయిపోయిన తర్వాత మనిషికి ఇంకొక సమస్య అపవాది కల్పించాడు. అపవాది మనిషికి కల్పించిన సమస్య ఏంటంటే అది పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన, ఆచారాలు, వ్యర్థమైన ఆచారాలు, ఉపయోగం లేని ఆచారాలు, దేవుడు ఉద్దేశించినవి, దేవుడు సంకల్పించినవి, దేవుడు ఇష్టపడిన ఆచారాలు, వీటి పట్ల మనిషికి ఆసక్తిని కల్పించాడు. మనుషులు వాటికి ఆసక్తి చూపుతూ ఉన్నారు, ఆచరించడం ప్రారంభించారు. ఈ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన క్రీస్తునందు ఉండేది కాదు, క్రీస్తునకు బయట ఉండేది. అది క్రీస్తునందు ఆచారం కాదు, అన్ని జనుల ఆచారం. మొదటి నుండి పరమదేవుడు తన నిబంధన ప్రజలైనటువంటి వారికి ఆయన తెలియచేసే సంగతి ఏంటంటే మీరు నా ప్రజలైతే నా ప్రజలుగానే ఉండండి, అన్ని జనుల ఆచారాలను మీరు అభ్యసించొద్దు అని చెప్పారు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ యెహోవా సెలవిచ్చినదేమాట, అన్ని జనుల ఆచారములను అభ్యసింపకుడి. కాబట్టి అన్ని జనుల ఆచారాలు దేవుని ప్రజలకు ఉండవు, వాటిని అభ్యసించొద్దు అన్నాడు. దేవుని ప్రజలైనటువంటి వారికి అన్ని జనుల ఆచారాలతో సంబంధం ఉండదు. మరి ఇశ్రాయేలీలే పూర్వకాలం దేవుని నిబంధన ప్రజలే, వారికి అన్ని జనుల ఆచారాలతో సంబంధం లేదు, మీరు అన్ని జనుల ఆచారాన్ని అభ్యసించొద్దు అన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేసుకున్నాడో, నిబంధన చేసుకున్న వెంటనే పరమదేవుడు వాళ్ళకి తెలియచేసినటువంటి సమాచారం
లేవి ఖండం 18వ అధ్యాయంలో, లేవి ఖండం 18వ అధ్యాయం. మొదటి నుంచి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాడు, నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలులతో చెప్పు. మీరు నివసించే ఐగుప్తు దేశాచారం చొప్పున మీరు చేయకూడదు. ఐగుప్తి ఆచారం అంటే 400 సంవత్సరాలు ఐగుప్తితో వీళ్ళు కలిసి జీవించారు. ఈ 400 సంవత్సరాలు ఐగుప్తులతో కలిసి జీవిస్తే ఈ ఐగుప్తి ఆచారాలను కూడా మీరు ఆచరించొద్దు అన్నాడు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కానాను దేశాచారం చొప్పున మీరు చేయకూడదు. మీరు ఇప్పుడు కానాను దేశం వెళ్తారు, అక్కడ 7 జాతుల వారు ఉంటారు, వాళ్ళని తీసేస్తాను, కానీ వారి ఆచారాలు అక్కడక్కడ అడపదడప కనబడుతూ ఉంటాయి. వాటిని కూడా మీరు ఆచరించొద్దు. మరి ఏం ఆచరించాలి? వారి కట్టడలను ఆచరింపకూడదు. మీరు నా విధులను గైకొనవలను, నా కట్టడలను బట్టి నడుచుకొనవలని వాటిని ఆచరింపవలను. నా విధులు గైకొనాలి, నా కట్టడలను బట్టి నడుచుకున్నటకు వాటిని ఆచరించాలి అని చెప్పేశాడు. అంతేగాని అన్ని జనుల ఆచారాలు అభ్యసించొద్దు అన్నట్టు. క్రొత్త నిబంధన కంటే పాత నిబంధన కంటే శ్రేష్టమైనది క్రొత్త నిబంధన. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నటువంటి మనము దేవునితో నిబంధన బాంధవ్యాన్ని కలిగినటువంటి వారము. క్రీస్తు యేసునందు ఆయన శరీరంలో అవయవాలుగా ఉన్నటువంటి మనము అన్ని జనుల ఆచారాలతో పొత్తు ఉండకూడదు, వాటిని అభ్యసించకూడదు. వాటిని అభ్యసించకూడదని అంటే ఆ బంధకాలు నుండి మనల్ని సంపూర్ణంగా బయటికి లాగాలి, ఆ పరిస్థితుల నుండి మనల్ని సంపూర్ణంగా బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి దేవుడు, మహోన్నతుడైన దేవుడు తన కృప మహదైశ్వర్యంలో ఏం చేశారంటే పితృపరంపరమైన ఈ వ్యర్థ ప్రవర్తన నుండి కూడా మనలను విమోచించాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుతారు కదా. కాబట్టి పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి కూడా మనకు విమోచన అది అవసరమై ఉంది. కాబట్టి దేవుడు తన కృపా మహదైశ్వర్యంలో పితృపారంపర్యమైన ఈ వ్యర్థ ప్రవర్తన నుంచి మనల్ని విమోచించాడు. విమోచించిన తర్వాత అనే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, వారి ప్రవర్తనను అనుసరించి మీరు ప్రవర్తించవద్దు, వారి ఆచారాలతో మీకు సంబంధం లేదు, వారు నడుచుకున్నట్లుగా మీరు ఇక మీద నడుచుకోవద్దు అని. ఇది మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో నుండి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, మనం పోకిరీ చేస్తుంటాం, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడా నాటుపాటలు, త్రాగుబోతులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలగు వాటి యందు నడుచుకో, అన్ని జనుల ఇష్టము నెరవేర్చుకొనుటకు గతించిన కాలమే చాలు. గతకాలం అదే, పరిస్థితి అది. ఇప్పుడు ఏం చేశాడనంటే దేవుడు తన కృపా మహదైశ్వర్యమును బట్టి మనల్ని విమోచించాడు క్రీస్తు యేసు. కాబట్టి అపవాది అంటే అంధకార సంబంధమైన అధికారం నుండి విమోచన, పాపం నుండి విమోచన, మరణం నుండి విమోచన, ధర్మశాస్త్రం నుండి విమోచన, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి విమోచన, ఇంకా గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో
గలతీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో ప్రస్తుత దుష్టకాలం నుండి కూడా మనకు విమోచన కలిగింది. మొదటి అధ్యాయం గలతీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనంలో నుండి, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచింపవలెను, మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకోవాలి. కాబట్టి ప్రస్తుతపు దుష్టకాలం, దాని నుంచి విమోచన. కాలము జన్మలు చెడ్డవి అన్నాడు. ఈ చెడ్డ దినాల్లో మనం కలిసిపోకుండా దానిని సద్వినియోగపరుచుకునే విధంగా ఈ దుష్ట కాలం నుండి మనల్ని విమోచించాడు. అంటే జీవితము, జీవించే కాలము దుష్టమైనటువంటి పరిస్థితుల్లో కాకుండా దానిని సద్వినియోగం చేసుకుంటూ జీవిత కాలాన్ని అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా నడుచుకునే విధంగా మనం మీదట ఉండటానికి దేవుడు తన కృప మహదైశ్వర్యమును బట్టి క్రీస్తు యేసు ద్వారా ప్రస్తుతపు దుష్టకాలం నుండి మనల్ని విమోచించాడు. అందువలన దేవుని కృప మహదైశ్వర్యం జాతి గుర్తుపెట్టుకున్నాం. తన కృపలో మనల్ని ముంచి లేపేస్తే మొత్తం విమోచన కలిగేసింది, మన అపరాధంలో క్షమాపణ కలిగేసింది క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా. ఇంక బంధకాలన్నీ తొలగిపోయి స్వతంత్రుడు దేవుడు క్రీస్తు చేస్తున్నందుకు మనకు చేసినటువంటి ఉపకారం ఆయన విమోచన. చదువుతాం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగింది. మనకు విమోచన వచ్చేసింది, క్షమాపణ కలిగింది. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేకను కలుగునట్టు ఆ కృపను మన ఎడలు విస్తరింపజేశాడు. కాబట్టి ఆయన ఏం చేశాడనంటే కృప మన ఎడలు విస్తరింపజేసేసాడు. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కృప మన ఎడలు విస్తరింపచేశాడు. ఎప్పుడైతే కృప మన ఎడలు చేశాడో సంపూర్ణమైనటువంటి జ్ఞాన వివేచన కలుగుతుంది. సంపూర్ణమైనటువంటి జ్ఞాన వివేచన, దేవుని సంకల్ప విషయంలో జ్ఞానం, అది తండ్రి అని దేవుని గురించినటువంటి జ్ఞానము, ప్రభువుని యేసుక్రీస్తుని గురించినటువంటి జ్ఞానం, అంటే ఆయన మర్మమును గురించినటువంటి జ్ఞానం, ఆయన మర్మమును గురించినటువంటి జ్ఞానం. తన కృప వలన సంపూర్ణమైనటువంటి జ్ఞాన వివేచన అనుగ్రహించేశాడు. మనుషులకి మీదట డైలమాలో ఉండవసరంలే. నా దేవుడు ఎవరు, నా ప్రభు ఎవరు, నా విషయంలో దేవుని ఉద్దేశం ఏమై ఉంది, నేను దేవునికి ఏమై ఉంటాను మీద, ఇవన్నిటి విషయంలో డైలమాలో ఉండవసరం లేదు. మనుషులు సంపూర్ణమైనటువంటి జ్ఞాన వివేచన పరమదేవుడు తన కృప వల్ల మనకు అనుగ్రహించాడు. క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి, క్రీస్తునకు వెలుపల మనుషులు సందిగ్ధంలో ఉండేవారు. క్రీస్తునకు వెలుపట 2 జాతుల వాళ్ళు ఉన్నారు. ఒకటి యూదులు, రెండవది అన్ని జనులు. ఈ యూదులు అన్ని జనులు వారికి జ్ఞానం లేనటువంటి వారు. అందువలన కొన్ని సంగతులు వాళ్ళకి మర్మంగానే ఉండిపోయాయి. మర్మం ఏంటనంటే దేవుడు యూదులకు మాత్రమే దేవుడు అనేది వాళ్ళ ఆలోచన. దేవుడు యూదులకు మాత్రమే దేవుడైతే అన్ని జనుల సంగతి ఏంటి? వారికి దేవుడు కాడా? వారికి విమోచకుడు లేరా? వారికి స్వాస్థ్యం లేదా?
వారి విషయంలో దేవుని సంకల్పం లేదా అనేది డైలమా. కానీ పరమ దేవుడు క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి అలాంటి పరిస్థితి ఏమీ లేకుండా యూదులతో పాటు అన్ని జనులు కూడా వారిద్దరూ క్రీస్తు యేసులో ఉంటే, యూదుడైనా అన్యజనుడైనా వారిద్దరూ దేవునికి సమానమైనటువంటి వారసులు అనే జ్ఞాన వివేచన చదువుతాం. 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో నుండి ఎట్లనగా, క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడిన సంగతి మునుపు సంక్షేపముగా వ్రాస్తాను. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తలులకును, ప్రవక్తలకును బయలుపరిచి ఉన్నట్లుగా పూర్వకాలం మందు మనుషులకు తెలియపరచబడలేదు. పూర్వకాలం మందు జ్ఞానం లేదు. ఆ మర్మం మీదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక్క శరీరమందు సాటి అవయవములను వాగ్దానములో పాలువారై ఉన్నారన్నదియే. కాబట్టి యూదులు దేవుని వారసులు, మరి అన్ని జనులు వాళ్ళకు కూడా దేవుని వారసులు. ఎలాగ అన్ని జనులు యూదులకు పడదు కదా, వీళ్ళిద్దరూ ఒక్కటిగా చేయబట్టి దేవుని వారసులుగా ఎలాగయ్యారని అంటే అది క్రీస్తు యేసునందు దేవునికి వారసులు అయ్యారు. దేవునికి వీళ్ళు పిల్లలయ్యారు. దేవుడు వీరు దేవుడై ఉంటారు. అని కుమారుడు వీరికి విమోచకుడై ఉంటారు, లేదంటే వీరు ప్రభు అయి ఉంటారు. ఇలాంటి జ్ఞాన వివేచన దేవుడు తన కృప వలన క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి సంపూర్ణంగా అనుగ్రహించేశాడు. సంపూర్ణమైనటువంటి జ్ఞాన వివేచన కలిగినట్లు ఆయన కృప మన ఎడలు విశ్రమింపజేశాడు అన్నాడు. చదువుతాం 8వ వచనంలో, కాలము సంపూర్ణమైనప్పుడు, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మం, అది తన సంకల్పాన్ని గూర్చినటువంటి మర్మం, అది క్రీస్తు యేసునందు దేవుని చిత్తము, దేవుని సంకల్పం. ఆ చిత్తమును గూర్చిన మర్మం మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుతాం. ఆ కృపను మన ఎడలో విస్తరించేస్తున్నాం. కాబట్టి సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుతాం కృప. ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకములో ఉన్నవే, భూమి మీద ఉన్నవే సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకోవాలి. కాబట్టి దేవుడు తన సంకల్పంలో ఏం చేశాడనంటే, పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలని తనలో తాను నిర్ణయించుకున్నాడు. క్రీస్తు సంఘ సభ్యుగా ఆయన యొక్క శరీరంలోనూ అవయవం అయితే, క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో అవయవం అయితే, నీ రిలేషన్షిప్ లేకపోతే నీ గుర్తింపు, నీ సహవాసము, లేదంటే నీకు సంబంధించినటువంటి లోకం ఎంతవరకు అని అంటే పరలోకం వరకు. క్రీస్తునకు వెలుపట ఉన్నవారు వారి యొక్క లోకము కేవలం వాళ్ళ కుటుంబము, రక్త సంబంధం. వారి లోకము వారు ఉంటున్న ఇల్లు, వారు సంపాదించుకున్న ఆస్తి. కానీ క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ సహవాస బాంధవ్యంలో వారి యొక్క పరిధి
వాని సొత్తు, వాని సహవాసం ఎంతవరకు అనంటే పరలోక వాంఛల వరకు. ఏం అలాగెందుకు అని అంటే అది దేవుని సంకల్పం. దేవుడు తన సంకల్పంలో ఏం జరిగించాలనుకున్నారని అంటే, భూమి మీద నువ్వు ఉన్నావు, సంబంధంగా బ్రతికేవాడు గతంలో. భూమి మీద ఉన్నటువంటి నిన్ను పరలోకంతో జతపరచబడాలని ఆయన ఉద్దేశించాడు. అందువలన 11-10 వచనాన్ని మరలా చెబుతాం. ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెను తనలో తాను నిర్ణయించుకున్నాడు. పరలోకంతో భూమి మీద క్రీస్తు ప్రభు సంఘాన్ని ఏకం చేసే కార్యక్రమం దేవుడు తన సంకల్పంలో ఉద్దేశించాడు. అది క్రీస్తు చేసినందు భూమి మీద ఉన్నటువంటి మనము పరలోకంతో జత చేయబడుతూ ఉంటాం. అది దేవుని యొక్క సంకల్పం. అలా నిర్ణయం చేశాడు మన విషయంలో దేవుడు తన సంకల్పం ప్రకారం. మన పట్ల దేవుని నిర్ణయం అది. దేవుని దయాపూర్వకమైన సంకల్పం. చెప్పాను కదా మొదటిగా మీకు, మనం మట్టి దేహంలో ఉండేవాళ్ళం, మట్టిని పులుముకునేవాళ్ళం, మట్టిలో కలిసిపోయేవాళ్ళం దేహంతో. ఈ మట్టి మనుషులకు పరలోకపు బాంధవ్యం, ఈ మట్టి మనుషులకు పరలోకపు పౌరులనే గుర్తింపు. క్రీస్తు చేస్తున్నందు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆదేశం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో క్షమించండి 12వ అధ్యాయంలో 12వ వచనంలో క్రీస్తు యేసునందు ఉన్నవారు వారి మట్టి మనుషులైనా వాళ్ళని పరమదేవుడు ఏమని పిలిచాడనంటే చదువుతాం. అందుచేత పరలోకమా, పరలోక నివాసుడా ఉత్సహించుడు. పరలోకం అని పిలిచాడు, పరలోక నివాసులారా అని పిలిచాడు. మేము భూమి మీద ఉంటాం కదా, పైగా మేము ఆఫీసులో ఉద్యోగం చేసేవాళ్ళం కాదు. మట్టి మనుషులు మట్టి తొక్కేవాళ్ళు, మట్టి పని చేసుకునేవాళ్ళం, బ్రతుకు తెరువు కొరకు చెమటూర్చేవాళ్ళం, మట్టిని ఒంటికి పులుముకునేవాళ్ళం, మట్టి దేహంలో నివసించేవాళ్ళు. ఆ మాట కోసం మమ్మల్ని పట్టుకొని పరలోకమా, పరలోక నివాసులా అంటున్నారేంటి? దేవుని నిర్ణయం, నీ విషయంలో దేవుని నిర్ణయం. క్రీస్తునందు ఉన్నావు కాబట్టి నిన్ను పరలోకంతో జత చేశాడు. క్రీస్తునందు ఉన్నావు కాబట్టి పరలోకంతో జీవితాన్ని ముడిపెట్టేశాడు. ఇక మీదట నిన్ను భూమి మీద మనిషిలా చూడడం పరమదేవుడు. భూమి మీద మనిషిలా చూడడం, మట్టి మనిషిలా చూడడం, పరలోక నివాసిగా చూడబోతుంది. భూమి మీద మనుషులు దేవుని దృష్టిలో వాళ్ళ జాబితా వేరే, వాళ్ళ లిస్టు వేరే. భూమి మీద మనుషుల యొక్క లిస్టు ఏంటో పరమదేవుడు తెలియజేస్తూ ఉన్నట్టు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో, భూనివాసులారా, భూనివాసులందరూ అనగా జగతోత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు
కాబట్టి జీవ గ్రంథంలో పేరు లేని వాళ్ళు భూనివాసులు, జీవ గ్రంథంలో పేరు నమోదు చేయబడినటువంటి వారు పరలోకపు వాసులు. దేవుడు తన సంకల్పం ప్రకారము క్రీస్తు యేసునందు విమోచింపబడినటువంటి వారు, జీవ గ్రంథమందు పేరు రాయబడిన వారు, వారిని పరలోకపు నివాసులారా అన్నాడు. పరలోకం అన్నాడు, పరలోకపు నివాసులారా అన్నాడు. అది దేవుని నిర్ణయం నీ విషయంలో. ఏం నిర్ణయమో? నేను పరలోకంలో జత చేయబడాలనేది దేవుని యొక్క నిర్ణయం. 10వ వచనం మళ్ళీ చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. పరలోకమందున్నవి, భూమి మీద ఉన్నవి సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలి. పరలోకము భూమితో జత చేయబడాలి. ఎక్కడ ఈ కనెక్టివిటీ అని అంటే క్రీస్తునకు వెలుపట కాదు, క్రీస్తునందు ఉన్నవారు పరలోకంతో కనెక్ట్ చేయబడ్డారు. పరమదేవుడు వారిని పరలోక నివాసులారా. ఇక మీదట వాళ్ళ అంతస్తు ఎలాంటిదని అంటే, వారి అంతస్తు నివాసులుగా గుర్తింపబడరు, పరలోక నివాసులుగా లేదంటే పరలోకపు పౌరులుగా వారికి గుర్తింపబడతారు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, మన పౌరస్థితి పరలోకమందు, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాం. కాబట్టి పరిస్థితి ఇంకా భూమి మీదే లేదు. ఇంక భూమి మీద పౌరస్థితి లేనప్పుడు భూనివాసులు అయ్యడానికి అవకాశం ఉంది. పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఇంకా అక్కడ నమోదు చేయబడింది. ఏమని నమోదు చేయబడింది అంటే పరలోక నివాసులను నమోదు చేయబడింది. మరి ఇక మీదట వీళ్ళు ఏమని పిలువబడతారంటే భూనివాసులను పిలువబడతారు. పరలోక నివాసులు. క్రీస్తు యేసునందు దేవుడు మనకు అనుగ్రహించిన ధన్యత, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, పరలోకపు పౌరులుగా గుర్తింపబడ్డాం. ఎప్పుడైతే పరలోకపు పౌరులుగా గుర్తింపబడ్డామో పరలోకంలో మనకు ఆస్తుంది. మన జీవము క్రీస్తుతో కూడా పరలోకమందు దాచిపెట్టబడింది. భూమి మీద వెతుకులాట అనవసరం. కళ్ళు ఎక్క మీదట పరలోకం వైపు దృష్టించాల్సిన అవసరం ఉంది. పైనున్న వాటిని వెతకాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టండి. ఎందుకు మనసు పెట్టద్దు? అనగా మీరు మృతి పొందితే అంటే భూమితో కనెక్షన్ తెగిపోయింది అని. ఈ మట్టి బ్రతుకుతో కనెక్షన్ తెగిపోయింది, మృతి పొందితురి అని అంటే అదే అర్థం. సంబంధులతో కనెక్షన్ తెగిపోయింది, పైన వాటిని విధియాలి అనగా మీరు మృతి పొందితురి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడుతుంది. సొంతమైనది ఏదన్నా ఉందంటే అది పరలోకంలో, భూమి మీద. ఈ రూపముగా దేవుడు మన పట్ల నిర్ణయం తీసుకుంటాడు. క్రీస్తు చేస్తున్నాడు. ఆ నిర్ణయం ఎలాంటిదని అంటే మనలను పరలోకంతో జత చేయబడ్డాం. భూనివాసుల లిస్టులో నుంచి తొలగించేసి పరలోకపు వాసుల లిస్టులో వేయడం, సంబంధమైన విషయాల్లో మనలను మృతి పొందేసాం. ఇంకా మన జీవం క్రీస్తుతో కూడా దేవుని ఎందుకు దాచుకోండి. అలాగే సంపూర్ణంగా
పరలోక నివాసులుగా పరలోకంతో జతపరిచి చేశాడు మనలను. క్రీస్తు చేసినందు దేవుడు మన పట్ల చేసినటువంటి నిర్ణయం గ్రహించగలిగితే సంతోషం. గ్రహించగలిగితే ఈ సంగతి అర్థమవుతుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేదు. యేసుక్రీస్తునందు అంటే మనం చనిపోయాం, పూర్వక విషయంలో చనిపోయాం, మనం మృతి పొందాం. ఇప్పుడు ఏం చేశాడనంటే మనల్ని లేపాడు. లేపిన తర్వాత మనం యేసుక్రీస్తునందు ఉన్నాం. యేసుక్రీస్తునందు ఉన్నామనంటే అర్థం ఏంటి? పరలోకంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. పరలోకంలో ప్రభుతో పాటు కూర్చుండబెట్టాడు. కాబట్టి పరలోకంలో కూర్చున్నావు, నీ అంతస్తు అది. ప్రభుత్వంతో పాటు సహవాస బాంధవ్యాన్ని అనుభవిస్తూ ఉన్నాం, నీ అంతస్తు. దేవుని కుమారుడుగా ఆయన స్వాస్థ్యములకు వారసుడుగా ఉన్నాం, నీ అంతస్తు. క్రీస్తు యేసులో దేవుడు మన పట్ల తీసుకున్న నిర్ణయం అది. అది ఆయన దయాపూర్వకమైనటువంటి సంకల్పం. పరలోక నివాసులుగా ప్రభుత్వం పాటు పరలోకంలో కూర్చుండబెట్టినటువంటి అంతస్తులో దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు మన పట్ల చేసినటువంటి నిర్ణయం. ఇలా చేసిన తర్వాత నిజమేనా ఇదంతా జరిగిందా? నాకు జరిగింది. నాకు ఒక స్వాస్థ్యం ఉందా? ఉంది. ఆ జీవము క్రీస్తుతో కూడా పరలోకంలో దాచిపడి ఉందా? ఉంది. దేవుడికి వారసున్నా? అవును. ఏంటి రుజువు? రుజువు కావాలని అడుగుతావా? అయితే ఇదే నీకు రుజువు. పరిశుద్ధాత్మను సంచికరువుగా అనుగ్రహించాను కదా. పరలోకపు నివాసైన పరిశుద్ధాత్మ వచ్చి మీ దేహంలో నివసించడానికి ఏర్పాటు చేశాను కదా. కాబట్టి మన స్వాస్థ్యమునకు సంచికరువుగా, అడ్వాన్స్ పేమెంట్ గా మన దేహంలో పరిశుద్ధాత్మను ఉంచడము దీనికి నిలువెత్తు రుజువై ఉంది. మనం పరలోకంతో జతపరచబడ్డాం. పరలోకపు నివాసం వచ్చి మన దేహంలో నివసిస్తూ ఉన్నాడు. ఈ మట్టి దేహంలో ఉన్నటువంటి మనము మన యొక్క అంతస్తు ఏంటంటే ప్రభుతో పాటు పరలోకంలో కూర్చుండబెట్టుకున్నాడు. కాబట్టి పరలోకము క్రీస్తు యేసునందు పరలోకంలో ఉన్నవి భూమి మీద ఉన్నవి జతపరచబడిన తర్వాత పరిశుద్ధాత్మ సంచికరువుగా గురించి దీనికి ఇదో మీకు రుజువు. కుమారులుగా స్వీకరించండి అనడానికి పరిశుద్ధాత్మ రుజువు. ఎందుకనంటే నాయన తండ్రి అని మొరపెట్టు, నా కుమారుని యొక్క ఆత్మను మనకు అనుగ్రహించండి. మన స్వాస్థ్యములకు సంచికరువుగా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించున్నాడు మన దేహంలో. అందువల్ల ఏం జరిగిందనంటే మనం పరలోకంతో జతపరచబడ్డాం. క్రీస్తు చేసినందుకు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఒకసారి 14వ వచనం చదువుతా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో 13-14 చూడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడింది దేవుని మహిమకు కీర్తి కలుగుతుంది. ఆయన సంపాదించుకొనిన ప్రజలకు దేవుడు మనల్ని సంపాదించుకున్నాడంట. మనం సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము. ఇది దేహం యొక్క విమోచన. ఎందుకనంటే ఈ దేహంలో మనము ఉన్నంత కాలము క్రీస్తునకు దూరస్తులమై ఉంటాం. రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు, అంటే హక్కుగా పొందలేవు. అంటే పరలోకానికి చేరటానికి, దేవుని సముఖంలో నిరంతరం ఉండటానికి ఈ రక్తమాంసాలు కలిగినటువంటి దేహము కొంచెం ఆటంకంగా ఉంటుంది. దీని నుంచి విమోచన అవసరమై ఉంటుంది. ఇది దేహం యొక్క విమోచన, దేహం నుండి విమోచన.
ఈ దేహం నుండి మిమ్మల్ని విమోచించి నీకు స్వాస్యం ఇస్తాను అంటానికి పరమదేవుడు ఏం చేశాడనంటే, విమోచన కలిగిన నిమిత్తము ఈ ఆత్మను మన స్వాస్యమునకు సంచి కరువు ఇచ్చేసాడు. పరిశుద్ధాత్మను మన ఆత్మకు సంచి, మన స్వాస్యమునకు సంచి కరువు ఇచ్చేసాడు. అందువలన మనం దేవుని సొత్తు, దేవునికి మనం సొంతంగా ఆయన పరాయి వాళ్ళం కాదు. ఆయన మన దేవుడు, మన తండ్రి, మనం ఆయన ప్రజలము, ఆయన పిల్లలు. ఇలాంటి బాంధవ్యంలో ఆయన సొత్తైన ప్రజలుగా, ఆయన సొంతం, ఆయన ఆస్తి మన. ఇంత గొప్ప ధన్యకరమైనటువంటి పరిస్థితి దేవుడు క్రీస్తు యేసునందు మనకు అందించాడు. అందువల్ల క్రీస్తు యేసునందు ఉన్నావంటే నిన్ను మించిన మహానుభావుడు మనగాడు భూమి మీద ఇంకొకడు లేడని అర్థం. నీకంటే గొప్పవాడు ఇంకొకడు లేడని అర్థం. నువ్వు క్రీస్తు యేసునందు ఉన్నావంటే నువ్వు ఎంత ధన్యుడివో చెప్పడానికి వెళ్ళాను. నువ్వు క్రీస్తు యేసునందు ఉన్నావంటే పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు నీకు అనుగ్రహించాడు. అలాంటి ఉన్నతమైనటువంటి స్థితిలో క్రీస్తు యేసు యొక్క శరీరంలో సభ్యుడిగా, అవయవముగా ఉన్నటువంటి వ్యక్తి పరలోకం చేత దేవుని చేత గుర్తింపడుతూ ఉన్నాడు. నువ్వు కూడా అలాగే చూసుకోవాలి. నువ్వు ఆ రూపంగా నిన్ను గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. యాదిక్యత, అది నీ గొప్పతనం, అది నీ ఔన్నత్యం. అది సరే, మనం ఊరకనే 10 నుంచి 14 వచనాలు చదువుకొని ముగించుకుందాం. దేవుని చిత్తం అయితే మళ్ళీ కలిసినప్పుడు మిగిలిన సంగతులు ఆలోచన చేస్తాం. ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ, భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకోయాడు. దేవుని నిర్ణయం అది. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనం ముందుగా నిర్ణయించాడు. క్రీస్తు యేసులో దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించాడు అంటే అది గొప్ప ధన్యత. మన విషయంలో నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరిచింది. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం సమస్త కార్యములను జరిగించున్నాడు. మీరును సత్యవాక్యం అనగా మీరు రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే దేవుని మహిమకు కీర్తి కలుగుతుంది. ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలిగింది. ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచి కరువై ఉన్నాడు. కాబట్టి ఈ రూపంగా పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. మన అంతస్తుది, మన ఆధిక్యత. సంగతులు ఇంకా ఉన్నాయి. మనం మళ్ళీ కలిసినప్పుడు ఆలోచన చేద్దాం. అయితే ఒక అసైన్మెంట్ ఏంటంటే, ఎఫెసీ పత్రిక మొదటి 3 అధ్యాయాల్లో రెండు సంగతులు లిస్ట్ అవుట్ చేయాలి. మొదటిది, యేసుక్రీస్తును శిరస్సుగా కలిగి ఉన్న సంఘం యొక్క ఆధిక్యత ఏంటి? అది మొదటి ప్రశ్న. యేసుక్రీస్తును శిరస్సుగా కలిగి ఉన్న సంఘం యొక్క ఆధిక్యత ఏంటి దేవుని సంకల్పం? రెండవది, క్రీస్తు ప్రభు శరీరంలో అవయవముగా ఉన్న సభ్యుని యొక్క ఆధిక్యత ఏంటి? రెండవ ప్రశ్న. క్రీస్తు ప్రభు శరీరంలో అవయవముగా ఉన్న సభ్యుని యొక్క ఆధిక్యత ఏంటి?